అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది మంచిప గ్రామం, మోపాల మండలం, నిజామాబాద్ జిల్లా. అయితే మా మంచిప ఏరియాలో 2008లో ప్రాణహిత చేవెళ్ల పేరుతోటి 0.84 TMS తోటి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయినప్పుడు ప్రాజెక్టు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేసారు. అయితే అప్పుడు ఎలాంటి ముప్పు లేకుండే. ఎప్పుడైతే మనకు 2014లో తెలంగాణ వచ్చిందో, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ మా జీవితాలు బాగు చేస్తారు మేము అనుకున్నాం. అప్పుడు సంబరాలు చేసుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత. కానీ 2016లో తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది, టీఆర్ఎస్ గవర్నమెంటు ఈ 0.84 TMSని కాస్త 3.5 TMSగా మార్చి మా 10 గ్రామాలు, 3 గ్రామ పంచాయతీలను, 10,000 జనాభాను, 3,000 కుటుంబాలను ప్రాజెక్టులో సమాధులు చేయడానికి పూనుకున్నది. అది తెలిసిన విషయంలో తెలిసిన వెంబడే ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా పోరుబాట పట్టారు. 2017 నుంచి 2023 దాకా, అంటే తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ గద్దె దించేదాకా పోరుబాట పట్టి ఈ ఏదైతే ఉందో 0.35 TMS పనులు జరగనీయకుండా ఆపుకున్నాము. ఆపుకున్న తరుణంలోనే మా మీద 2023 జనవరి 20 తారీఖు నాడు 12 మందిని 307 కింద కేసులు పెట్టి రిమాండ్కు పంపడం జరిగింది. ఆ సమయంలో మాకు వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు, బీజేపీ వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, సిపిఐ వాళ్ళు కానివ్వండి, మా వాళ్ళందరూ కలిసి వాళ్ళ తరపున మద్దతు తెలిపి, అదే తరుణంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షులు ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మా వాళ్ళు కలిశారు. కలిసినప్పుడు అతను మాట ఇచ్చి ఆయన ఏదైతే పాదయాత్రలో భాగంగా, అంటే ఆయన రాజకీయ పార్టీల తరపున మా మంచిపకు వచ్చి ఆ రోజు ఏం చెప్పారంటే, మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024 జనవరికి ఈ ఏదైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉందో అదే చేస్తాము, రిడిజన్ ప్రాజెక్ట్ రద్దు చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. దాంతోపాటు మా రూరల్ ఎమ్మెల్యే మన భూపతి రెడ్డి గారు కూడా రిజల్ట్ వచ్చిన ఎంబడే ప్రెస్ మీట్ పెట్టేసి, మేము రిడిజన్ వ్యతిరేకము, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టించి ఈ రూరల్ ప్రజలకి 1,00,000 ఎకరాలకు నీరిందిస్తామని చెప్పి ఆ విధంగా చెప్పడం జరిగింది. అయితే మేమేమనుకుంటున్నామంటే, మాటలు చెప్పడం కాదు, ఇప్పుడు మాకు మీరు చెప్పిన ప్రకారంగా ఎలక్షన్ కంటే ముందు ఏదైతే చెప్పారో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గెలిచిన తర్వాత మా భూపతి రెడ్డి గారు ఏం చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటే మేము సంతోషపడతాం. 2014లో తెలంగాణ వచ్చిందని సంతోషపడ్డాం. ఆ తర్వాత ఏమైంది, మా గ్రామాలన్నీ కూడా చీకటిమయం అయిపోయినాం. కానీ ఇప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ గద్దె దిగి మేము ఇప్పుడు తెలంగాణ వచ్చిన సంబరాలు చేసుకున్నాం. ఆ రోజు ఎందుకు చేసుకున్నామంటే, మా జీవితాలను ముంచే ఏదైతే గవర్నమెంట్ ఉందో గద్దె దిగిందని చెప్పేసి సంతోషాలు జరుపుకున్నాం. ఇంకా మేము భవిష్యత్తులో మా జీవితాలు ముందు తరాలు ఎలా ఉన్నాయో అలాగే ఉండాలి అంటే, ఇప్పుడు ఏదైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా 840ను రద్దు చేసి 3.5 TMS రద్దు చేసి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలనే ఆశతోటి మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ మాట ఎప్పుడు చెప్తే ఆ రోజు కూడా మేము తెలంగాణ వచ్చినట్టుగా సంబరాలు చేసుకుంటామని చెప్పి పత్రికా ముఖంగా తెలుపుకుంటున్నాం. పాత డిజైన్ తప్ప కొత్త డిజైన్ చేస్తామంటే ఈ గవర్నమెంట్ వచ్చినా చెయ్యనీయం, ఇంకో గవర్నమెంట్ వచ్చినా చెయ్యనీయం. విన్నా అది పక్క బాధిరెడ్డిని అడ్డుకున్నాము. ఆయన రాలేదు, ఎలక్షన్ అయిపోయిన దాకా కూడా రాలేదు. మొత్తం ఎలక్షన్ మీద వచ్చి పెద్ద 100 మందిని మిలిటరీని తీసుకొని వచ్చిండు, కొడతారో తిడతారో అని. ప్రజలు గారు వాళ్ళు ఏంటి కొడతారు, దత్త తీసుకున్న ఊరిని. ఇంకా ఎప్పుడైతే పాత డిజైన్ పెట్టిర్రో అదే పాత డిజైన్ కంపల్సరీ కావాలా. ఇప్పుడు ఈ భూపతి రెడ్డితో కూడా అదే మాట్లాడతాం, అదొకటి చేపిస్తామండి. నిజామాబాద్కు వాటర్ పోతందుకు 1890లా ఇది నిర్మించడం జరిగింది, నైజాం ప్రభుత్వంలో. ఏది, ఈ పెద్ద చెరువు కట్ట, ఊర చెరువు అంటారు కానీ పెద్ద చెరువు ఇది. అయితే దాని కిందనే మా భూములు ఉన్నాయి. ఇప్పుడు త్వరలోనే అవి దానికి కూడా సర్వే చేసిర్రు, పోయేటట్లు ఉన్నాయి. మా ఇంట్లోగా పిల్లలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది ఇస్తాం ఇది ఇస్తామని బమ్మె పెట్టి ఆ బాజిరెడ్డి అది చేసిండు పోయిండు. ఇప్పుడు భూపతి రెడ్డి గారు కూడా ఆదుకోవాలని మనమే, అంతే, మాట్లాడదు కూడా. నేను మంచిప్ప గ్రామ నివాసిని.
మా గ్రామం గత 2014 నుండి పాత డిజైన్ కొత్త డిజైన్ అనే ఒక అల్లకల్లోలంలో ఉన్నది. మొన్న జరిగిన ఎలక్షన్లో రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చారు. మంచిప్ప నడిగడ్డ పైన పాత డిజైన్ ప్రకారం ఇక్కడ వర్కులు జరిపిస్తున్నాడు. మేము కూడా అందరం నమ్మి చాలా సంతోషపడి ఈ ఎలక్షన్లో కూడా మా గ్రామం నుండి మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. ఈ పాత డిజైన్ ప్రకారంగా పనులు చేస్తున్నారు కాబట్టి ఇకనైనా అధికారులను ఆదేశించి సర్వే కానీ తర్వాత పాత డిజైన్కి సంబంధించింది అంటే గ్రామానికి ఎలాంటి నష్టం కాకుండా భూములు నష్టపోకుండా కెనాల్ ద్వారా కొండం చెరువు నుండి పెద్ద చెరువుకు నీటిని పంపిణీ చేసి ఆ వ్యవస్థ రూపొందించి భూములు ఎలాంటి నష్టపోకుండా పాత డిజైన్ ప్రకారంగా నిర్మాణం చేపట్టాలని అధికారులని ఆదేశించి పనులు స్టార్ట్ చేయాల్సిందే మేము కోరుకుంటున్నాం. ఇంకా మాకు డైలమాలో ఉంది. ప్రభుత్వం వచ్చి కూడా దాదాపుగా 2 నెలల వస్తుంది. ఓకే, టైం తీసుకున్నా కూడా అధికారులని సర్వేలు కానీ పాత డిజైన్ ప్రకారంగా జరుగుతాయనే ఒక ప్రోత్సాహకంగా అంటే ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వం పైన మా గ్రామం నుండి మెజార్టీ పొందిన మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ పైన కూడా ఉంటుంది. సార్ కూడా ప్రెస్ మీటో ఊర్లో జరిగే కార్యక్రమంలో కానీ ఈ ప్రాజెక్ట్ పైన ఒక సందేశాన్ని పాత డిజైన్ ప్రకారంగా మేము నిర్మిస్తామనే సందేశాన్ని ప్రజలందరికీ కలిగించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు నమ్మిరు. రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర మంచిప్పకు రావడం జరిగింది. పాదయాత్రలోనే మంచిప్ప నడిగడ్డ పైన చెప్పడం జరిగింది పాత డిజైన్ ప్రకారంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తాం, భూమి 1 గుంట భూమి కూడా ప్రాజెక్ట్ నిర్మాణంలో పోదని చెప్పడం జరిగింది. అదే విధంగా నిర్మించి ప్రజలను ఆదుకోవాలి. ఇక్కడ కూడా మా విలేజ్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ భూమి బాధితులు ఉన్నారు. వాళ్ళు కొందరి ఏంటి అంటే ప్రాజెక్ట్ కోసం భూములు పోయిన దారి కోసం భూములు పోయిన వాళ్ళు ఉన్నారు. వారికి ఇంతవరకు కూడా నష్టపరిహారం అనేది రాలేదు. ప్రాజెక్ట్ డంపింగ్ కోసం సర్జిపూల్ పంప్ హౌస్కు దారి కోసం భూములు పోయినాయి, ఊరు పక్కన భూములు పోయినాయి. వాళ్ళకి ఇంతవరకు కూడా ఎలాంటి నష్టపరిహారం రాలే. దానిపైన కూడా మన భూపతి రెడ్డి సార్ గారు దృష్టి సారించి వీరికి ఏదైతే రహదారి ప్రాజెక్టు డంపింగ్ కోసం రహదారి నిర్మించారో దాంట్లో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందించాలా. ఎందుకంటే అప్పుడు తాతల జమాన్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేవు, పట్ట భూముల మీద లేవు. కాబట్టి భూముల మీద ఆ భూములకి ఎలాంటి సర్టిఫికేట్ అనేది లేదు. కాబట్టి ఆబాది భూమి అనేది ఉంది. ఆబాది భూమి అనేది రిజిస్ట్రేషన్లో అంటే రికార్డులలో లేదు, కానీ భూమి మాత్రం వీళ్ళ ఆధీనంలో ఉండే. వీళ్ళ ఆధీనంలో ఉన్న భూమి మాత్రమే తువ్వలకు యూజ్ చేసుకోవడం జరిగింది. దాన్ని రీసర్వే చేయించి ఎవరి భూమి ఎంత పోయిందో తువ్వ గురించి వారికి నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా ప్రభుత్వంకి, సీఎం గారికి మరియు గౌరవ ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాను. సర్వే నెంబర్ చెప్పాలా 118 10 బిగాలు మా తమ్ముడు నాది 10 బిగాలు పోయింది. ఇప్పుడు ఏం లేదు పరిస్థితి. దుబాయ్ పోయిండు, నా 4 బిడ్డలు లగ్గాలు చేసినా ఉన్న భూమి పోయింది, జాగా ఉంది, కైకిలు తీసుకొని పోతాను. అంతే, ఏం లేదు. బీటెక్ కంపెనీ జాబులు ఏం లేవు బిడ్డలకు 4. ఇప్పుడు కొత్త డిజైన్ ప్రకారం పాత డిజైన్ ప్రకారం అది పాత డిజైన్ పెట్టి నాకు ఏం తెలియదు. పాత డిజైన్ కొద్ది పోసిరా అయిపోయింది, నాకు ఏం తెలియదు డిజైన్ అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.